పోటా ఇప్పుడు ఇంక మీరు కూడా పోటా పోటీ అంటే ఎట్లా? మీరు కూడా 5 ఏళ్ళు తిరిగినారు కదా ఈ ఊర్లో, ఎట్లుండా పోయినసారి? మేమేదో అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాము, వాళ్ళు అభివృద్ధి జరగకుండా ఆపాలని చూస్తున్నారు. దేనికి కోటి సంతకాలు? దేనికి? మీరంతా తన్నులు తినలేదా? మీ ఇండ్ల పైకి కూడా వచ్చారు, గుర్తుందా? మళ్ళా దేనికా కోటి సంతకాలు? ఎక్కడైనా ప్రైవేటైజేషన్ జరుగుతుందంటే అభివృద్ధి జరుగుతానట్టే. 1980s లో ఇండస్ట్రియలైజేషన్ అయిందంటే మన భారతదేశం ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రైవేటైజేషన్. లేకపోతే ఎక్కడికి ముందు పోయిందా? ఈ రోజు ఏ విధంగా అయితే 1970లో ఉన్నామో అదే విధంగా నిండు. తప్పేముంది ప్రైవేటైజేషన్ చేస్తే? మేమన్నా ఈరోజు అభివృద్ధి కార్యక్రమం పెట్టినాం, వాళ్ళు ఏదో ఒకటి ప్రభుత్వం ముందుకు పోతుంది మంచి చేసుకుంటా అడ్డుకోవాలని చెప్పి రోడ్డు పైకి వస్తున్నారు తప్ప ఈ రాష్ట్రాన్ని మాత్రం మంచి చేద్దామని అయితే లేరు వాళ్ళు. మళ్ళీ కూడా ఫ్యాక్షన్ మొదలు పెడతా అని చెప్పారు. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి ఫ్యాక్షన్ మొదలు పెడతా అంటేనే ప్రజలు ఏం చేశారో చూశారు, ఇంటికి పంపించినారు 2024 ఎలక్షన్ లో. ఇంకా ఈసారి మళ్ళా చెప్పినాడంటే ఇంకా బుద్ధి లేదంటే. ఆయన సలహాదారులు మంచోలో తెలియట్లేదు, ఆయన సొంత బుర్ర వాడతా అంటే ఇంకా దానికి ఎవడేం చేయలేడు. ఈ కాలంలో ఫ్యాక్షన్ మాట పడేటోడు ఎవడున్నాడా? అయ్యా బుజ్జి అమ్మ అని చేతులు కాళ్ళు పట్టుకుంటే తప్ప పలికేటోళ్ళు లేని కాలంలో నేను ఫ్యాక్షన్ మొదలు పెడతానా? ఆయన వెనకలు ఎవరున్నారో అడుగు ఫస్ట్, ప్రశ్నించుకోమని. ఉన్నారా లేదా ఫ్యాక్షన్ చేసేదానికి? లేదంటే ఆయనే కత్తి పెట్టుకొని రోడ్లో తిరగాల. ఆయన గురించి ఎందుకు లేని టైం వేస్ట్ చేయద్దండి మాట్లాడి. అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు దాదాపు మీరందరు చూస్తానే ఉన్నారు, డ్రైనేజ్ అనేది ప్రతి ఇంట్లోకి వచ్చేస్తుంది. అది ఎందుకు వచ్చిందంటే అంతకు ముందు 5 ఏళ్లకు ముందు ప్రతి డ్రైనేజ్ పైపుల్లో క్లీన్ చేసుకుంటా పోతున్నాం కాబట్టి సిల్ట్ అనేది ఏర్పడలేదు. కానీ లాస్ట్ 5 years లో సిల్ట్ అనేది ఒకసారి కూడా తీయకపోవడం వల్ల పెద్ద పెద్ద పైప్స్లలో అంతా వాటర్ నిండా సిల్ట్ పేరకపోయి వాటర్ ఎనికి కొడుతుంది. ఈ రోజు మేము కొత్త మిషన్ ప్రయత్నం చేస్తున్నాం, దాదాపు 90 లక్షలు పెట్టి ఇది కొనబోతున్నాం. ఇది ఎట్లంటే ఎక్కడైతే 12 అడుగులు 20 అడుగులు మ్యాన్హోల్స్ ఉన్నాయో మామూలుగా మనకు రూల్ ఉంది మనుషులు దింపకూడదని. అలా ఎలా క్లీన్ చేస్తాము? ఓ జెట్టింగ్ మిషన్ పెట్టి ఆ సిల్ట్ అంతా పోయేటట్టుగా చేసుకొని నీళ్లు ఫ్లో ఈజీ అవుతుందని చెప్పి ఈ మిషన్ తెచ్చాం. నాకు తెలిసి ఒక 6 months దాదాపు 4000 మ్యాన్హోల్స్ ఉన్నాయి తాడిపత్రిలో. ఇవన్నీ క్లీన్ చేసుకుంటా పోవాలంటే మినిమం 6 to 7 months పడుతుంది. అదే విధంగా వచ్చి రాగానే మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి నేను అయ్యా మీరు ఏం చేసినా చేయకపోయినా మా డ్రైనేజ్ వ్యవస్థ మాత్రం భ్రష్టు పట్టింది, క్లీన్ చేసుకోవాలంటే దాదాపు 11 కోట్ల వరకు శాంక్షన్ చేశాడు. మరి ఆది తోడయ్యి రోడ్లు, డ్రైనేజ్ సిస్టము, వాటర్ ఈ మూడిటిపైన కాన్సన్ట్రేట్ చేసి అభివృద్ధి చేయాలని చెప్పి నా ద్వయం ఈసారి మాత్రం ఈ టర్మ్ లో. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.